చేసింది కదా. అందుకని కొంచెం డైవర్సిటీ కూడా వెతుకుతున్నాను. డెకాయిట్ లవ్ స్టోరీ. ఈసారి మరి నెక్స్ట్ సినిమా నేను తాకట్టు పెట్టలేదు, ఎందుకంటే వేరే ప్రొడ్యూసర్స్ ఎవరో ఉన్నారు. ఎవరిని తాకట్టు పెడదామని ఆలోచిస్తున్నాను. హిట్ 3 కనుక మీ ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అవ్వకపోతే ఇంకొక సంవత్సరంలో రాబోతున్న SSRM లేదు, పొరపాటును కూడా. ఒకవేళ ధైర్యం ఏంటంటే ఆ సినిమాని తాకట్టు పెట్టినా ఎవడూ పట్టించుకోడు. తెలుగు వాళ్ళే కాదు, ఇండియానే కాదు, ప్రపంచం అంతా చూసి తీరాల్సిందే. సో బట్ జోక్స్ అపార్ట్, ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు పొద్దున్న దర్శనం జరిగింది, సుప్రభాత్ సేవకి వెళ్ళాను. దగ్గర 5 నిమిషాలు దేవుడి ముందు నిలబడ్డాను. అంత మంచి దర్శనం ఎప్పుడు జరగలేదు. ఈరోజు మధ్యాహ్నం క్యూబ్లో సినిమా చూశాను. అండ్ ఎలా చెప్పాలి, అదే రెగ్యులర్ వర్డ్స్ వాడకుండా ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నా, బట్ అన్నీ వాడేశారు అన్ని సినిమాల్లో. May 1కి పోతారో పోరో తెలియదు, కానీ మీకు ఒక అమేజింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మీ నాని మీకు ప్రామిస్ చేస్తున్నాడు. అండ్ నాకు ఇంకెక్కువ టైం తీసుకొని చాలా లేట్ అయిపోతుంది. నా వెనక రాజమౌళి గారు ఉన్నారు, నా ముందు మీరున్నారు. ఇక్కడ హిట్ మీద చాలా గట్టి నమ్మకం ఉంది, హిట్ 3 మీద. ఇక్కడ మీరంతా చూపిస్తున్న ప్రేమ ఉంది, కడుపులో 7 కొండల వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఉంది. చెప్పచ్చులేదు, కళ్యాణ్ గారి స్టైల్లో చెప్పాలంటే మనల్ని ఎవడు రాపేది. I am extremely full of gratitude and full of love, and thank you so much to my entire team. You made this journey very, very special, and definitely May 1కి మనందరం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సినిమా బాగుండాలి. May 1st హిట్ 3 బ్లాక్ బస్టర్ అవ్వాలి, రెట్రో బ్లాక్ బస్టర్ అవ్వాలి, రేట్ 2 బ్లాక్ బస్టర్ అవ్వాలి. సినిమాలు అన్నీ బాగా ఆడాలి. మనందరం థియేటర్స్లో కలుసుకొని చాలా ఎంజాయ్ చేయాలి. అబ్కి బార్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. ఐ లవ్ యూ. సీ యూ ఆన్ May 1st. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాని. అండ్ రాజమౌళి గారు మాట్లాడే ముందు అనురాగ్ కుంకుమ నుండి సురేష్ గర్లపాటి గారు అండ్ లోహిత్ గారు టు ప్లీజ్ ప్రెజెంట్ గిఫ్ట్ హ్యాంపర్ టు రాజమౌళి గారు అండ్ నాని గారు. థ్యాంక్ యూ. యు ఆర్ ద మోస్ట్ కూల్ ఆఫీసర్. ఎక్స్ట్రా డిటర్జెంట్ సోప్ నుండి కూడా గిఫ్ట్ హ్యాంపర్ ప్రెజెంట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము టు మళ్ళీ ఇప్పుడు ఇటు చూడండి, హీరో అండ్ బాహుబలి రీక్రియేట్ చేస్తున్నాం. అండ్ తెనాలి డబుల్ హార్స్ నుంచి కూడా గిఫ్ట్ హ్యాంపర్. మేడం మాత్రం జాగ్రత్తగా అక్కడే ఉంటుంది, ఎందుకంటే మనం హిట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. అలాగే ఇందాక పోయింది అనుకున్న బిగ్ టికెట్ దొరికింది. ఆ బిగ్ టికెట్ని ఎలాగో నాని చెప్పేశారు, రాజమౌళి గారికి ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ టు నాని. ప్లీజ్ ప్రెజెంట్ ఇట్ టు రాజమౌళి గారు. అండ్ ఎస్, ఇప్పుడు రాజమౌళి గారు మాట్లాడతారు. రాజమౌళి గారు ప్లీజ్.